తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. వీకెండ్ కావడంతో ఇప్పటికే భాగ్యనగరం ప్రజలు పల్లెబాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే వేలాది వెహికల్స్ ఏపీ వైపు కదులుతుండటంతో హైవేలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ విషయంలో జాప్యం జరగకుండా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే పంతంగి దగ్గర 11 బూత్లు, కొర్లపాడు దగ్గర 6 బూత్లను ఎత్తివేసి వాహనాలను వేగంగా పంపిస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 30,000 వాహనాలు టోల్ గేట్లు దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో అక్కడ వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. రాత్రికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పట్నం వదిలైతే పల్లెలకు వెళ్తున్నారు ప్రజలంతా. దీంతో అయితే హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి అయితే వాహనాలతో రద్దీ మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కొర్లపాడు టోల్ గేట్ వద్ద ఉన్నాం. ఒకసారి చూడొచ్చు విజువల్స్లో కూడా. ఏదైతే హైదరాబాద్ వాసులు మొత్తం కూడా తన స్వగ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులలో భారీగా ఈ నేషనల్ హైవే మీదనైతే ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలు మొత్తం కూడా ఈ చౌటుపల్లి దగ్గర నుంచి పంతంగి టోల్గేట్ వద్దకు వస్తున్నాయి. పంతంగి టోల్గేట్ వద్దనైతే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాదాపుగా ఈ పండుగ సందర్భంగా రోజుకు 1,00,000 వాహనాలు వెళ్తాయని చెప్పేసి అధికారులు అయితే లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంతంగి టోల్గేట్ వద్ద ముందుగానే అప్రమత్తమైనటువంటి టోల్గేట్ సిబ్బంది దాదాపుగా 11 టోల్ బూతులను ఎత్తైతే ఇటు విజయవాడ వైపు అయితే వాహనాలను అయితే పంపిస్తున్నారు. అక్కడి నుండి నేరుగా ఏదైతే పెద్దకాపర్తి దగ్గరికి వస్తుంది, పెద్దకాపర్తి దగ్గర ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చేపడుతున్నారో దీనివల్లనైతే తీవ్రంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ నిర్మాణ పనుల వల్ల ఏదైతే సర్వీస్ రోడ్డు నుంచి సింగిల్ లైన్ ఉంటుంది కాబట్టి ఆ సింగిల్ లైన్ నుండి వాహనాలు రావాలంటే దాదాపుగా 5 నుండి 6 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. దీంతో అయితే నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ఏదైతే ఈ వాహనాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీసు కావచ్చు, ట్రాఫిక్లు కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్దకాపర్తి నుంచి వచ్చినటువంటి వెహికల్స్కి నేరుగా ఏదైతే నార్కట్పల్లి వస్తుంటాయి, నార్కట్పల్లి నుంచి అద్దెంకి బైపాస్ నుంచి ఇటు మిర్యాలగూడ నుంచి గుంటూరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడి నుండి వెళ్ళేటటువంటి వాహనాలు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్గేట్ వద్ద అక్కడ కూడా క్లియర్గా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయవాడకు వెళ్ళేటటువంటి వాహనదారులకైతే ఈ కొర్లపాడు టోల్గేట్ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 6 లైన్లను ఓపెన్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా పోలీసులు అయితే వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఏదైతే పండుగకు సంతోషంగా వెళ్ళేటటువంటి వాహనదారులు కూడా పోలీసులు చెప్పినటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ముఖ్యంగా వెళ్ళేటటువంటి వాహనదారులు కూడా దాబాల వద్ద భోజనాలకు ఆపే సమయంలో కూడా రోడ్డు పక్కకు కాకుండా లోపలికి ఆపుకునే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఎవరికి కూడా ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా సహకరించాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రాములు చేశారు. పోలీసులు కూడా రోడ్ల మీదకి వచ్చి అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం నేషనల్ హైవే మీద చూడొచ్చు. ముఖ్యంగా ఈ టోల్గేట్ల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా టోల్గేట్ సిబ్బందిని కూడా ఎక్కువగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. షిఫ్ట్ల వైజ్గా కూడా ఈ సిబ్బందిని చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ టోల్గేట్ దగ్గరకు సంబంధించినటువంటి వివరాలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనే విషయాలు కూడా మనతో మాట్లాడడానికి ఈ కొర్లపాడు టోల్గేట్ మేనేజర్ నాగానే ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుస్తున్నాం. అన్న చెప్పండి, ఎక్కువగా సంక్రాంతి సందర్భంగా ఎక్కువ వాహనాలు వస్తుంటాయి కదా, వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేశారు? రెగ్యులర్ మీద అడిషనల్గా 2 లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇన్సిడెంట్ ఏదైనా యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు స్పేర్గా అంబులెన్స్ తర్వాత హైడ్రాన్ కానీ ఏర్పరచుకోవడం జరిగింది. యూజర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్టాగ్ ద్వారా 3 నుంచి 5 సెకండ్ మధ్యలోనే రీడ్ అవ్వడం, ఫ్రీక్వెన్సీ పెంచడం జరిగింది. సిబ్బంది ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు రోజుల కంటే ఇప్పుడు ఎక్కువగా హెవీ ఉంటుంది కాబట్టి సిబ్బందిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వాహనాలు ఇప్పటికీ ఎన్ని వాహనాలు వెళ్ళాయి? రాత్రి మిడ్నైట్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికీ 32,000 పైన ట్రాఫిక్ వెళ్ళడం జరిగింది. యావరేజ్గా అయితే 24 అవర్స్కి 25,000 ట్రాఫిక్ వెళ్తుంది మన ప్లాజాలో. ఎస్పెషల్లీ పండగకి ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది. రేపటి వరకు కూడా ఇంకా వాహనాలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉందంటున్నారు కదా, ఇంకేమైనా టోల్ బూత్లను పెంచే అవకాశం ఉంటుందా? లేకుంటే ఇక్కడికి వచ్చేటటువంటి టెక్నికల్ సమస్యలు ఏమైనా ఫాస్టాగ్ సంబంధించినటువంటి విషయాలలో టెక్నికల్ సమస్యలు ఏమైనా ఇష్యూ అవుతున్నాయా? లేన్స్ అయితే ఈ 2 అడిషనల్ కంటే మించి పెంచలేము. ఎందుకంటే 2 hours హైదరాబాద్ రూట్ కింద మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆల్రెడీ తగ్గడం జరిగింది.
ట్రాఫిక్ పెరిగితే ఏం చేస్తామంటే ఇంకా ఫాస్టాగ్ని తొందరగా రీడ్ అయ్యేటట్టుగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. ఏదైతే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి దాదాపుగా రెగ్యులర్ అయితే 6 టోల్ బూత్లను ఓపెన్ చేస్తాము, ఇప్పుడు 8 చేశామని చెప్పేసి ఇక్కడికి వచ్చేటటువంటి వాహనాల సంఖ్య ఇంకా పెరిగితే మాత్రం ఖచ్చితంగా తొందరగా రీడ్ అయ్యేటట్టుగా హ్యాండ్ రీడర్స్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఎవరు కూడా వాహనదారులు ఇబ్బందులు కలగకుండా ఎక్స్ట్రా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏ వాహనదారుడు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు రాత్రి కూడా ఎక్కువగా వాహనాలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదయం కంటే రాత్రి ఎక్కువగా వాహనదారులు ప్రయాణించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సులభంగా చేరొచ్చు అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈ నైట్ వెళ్ళేటటువంటి వాహనదారులు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి రోడ్డు సైడ్ ఏదైతే వాహనాలు నిలుపుతారో వీటన్నిటిని కూడా గమనిస్తూ వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి వెళ్ళేటటువంటి వాహనదారులు కావచ్చు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పండుగకు సంతోషంగా వెళ్ళి గడిపి వచ్చేటట్టు ఉండాలి. కానీ ఏదైతే ఓవర్ స్పీడ్ కూడా ఈ రోడ్ల మీద వెళ్ళొద్దని చెప్పేసి ప్రతిదీ కూడా చూసుకొని వెళ్ళాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళేటటువంటి మధ్యలో రహదారుల మధ్యలో పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు. ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి ట్రాఫిక్లో ఇరికాం టైం అవుతుందనే విషయాలలో కూడా ఇబ్బందులు పడకుండా నిదానంగా గమ్యస్థానాలకు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేశాము. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ను కాంటాక్ట్ కావాలి. ప్రతి బ్లాక్ స్పాట్స్లో కూడా పోలీసులు ఉంటారు, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా వినియోగించుకుంటూ ఏదైతే ప్రజలు సంతోషంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి జిల్లా స్థాయి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, కొర్లపాటి టోల్ ప్లాజా నుండి.